క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వివిధ అభిప్రాయాలు అనేటువంటి పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. ఈ ఆధునీకరణ వ్యవస్థలో అనేక పరస్పరమైన మార్పులను మనం గమనిస్తూ ఉన్నాము. భార్యాభర్తల మధ్య విభిన్న అభిప్రాయాలు, ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకున్న ఒక్కొక్కరికి వారి వారి దృష్టికోణంలో వారి ఆలోచనే సరైనదనే వాదనల్లో వారిద్దరి మధ్య విభిన్న అభిప్రాయాలు మనం గమనిస్తూ ఉంటాము. ఇటువంటి విభిన్న అభిప్రాయాలు కొన్నిసార్లు పలువురిలో సంఘర్షణలకు కూడా దారితీస్తూ ఉంటాయి. చినుకు చిన్నదైనా అవన్నీ కలిసి ఒక పెద్ద గాలివానగా మారవచ్చు. వివిధ అభిప్రాయాలు ఉండడం ఆశ్చర్యమేమీ కాదు, మరియు కొన్నిసార్లు అవి మంచిదే. అయితే సంఘర్షణలకు తావు లేకుండా ఉండాలంటే ఇటువంటి అభిప్రాయాల్లో కాస్త సర్దుబాట్లు కూడా తప్పనిసరి. ఈ సర్దుబాట్లు ఒక్కో తరం వారి వారి జీవిత అనుభవాలను బట్టి, విలువలను బట్టి మారుతూ ఉంటాయి. ఇది యేసుక్రీస్తును వెంబడించే వారి విషయంలో కూడా వాస్తవమేనని గ్రహించాలి. మనం ఏమి ధరించినా, ఎలాంటి పాటలు విన్నా ఆ వ్యత్యాసాలకున్న క్రీస్తులో మన ఆత్మీయ సంబంధం బలమైనది. క్రైస్తవ విశ్వాసంలో వినూత్నమైన అనుభవాన్ని గురించి కీర్తనాకారుడైన దావీదు తన 145వ కీర్తనలో మన విశ్వాస సంబంధాన్ని గురించి ప్రకటిస్తుంది. 4-7 వచనాల్లో అంటాడు, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు, నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. వయస్సు మరియు అనుభవాల గొప్ప వైవిధ్యంలో దేవుని ఘనపరచుట ద్వారా ఈ అనుభవాలు మనందరినీ ఒకే అభిప్రాయాల వైపు నడిపిస్తాయి. అదే అధ్యాయం 11-12 వచనాల్లో అంటాడు, ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు అని అంటున్నాడు దావీదు. భిన్నత్వాలు, ఇష్టాలు మనలను వేరు చేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం పంచుకుంటున్న ఒకే విశ్వాసము పరస్పర నమ్మకాన్ని మరియు ప్రోత్సాహాన్ని దయచేస్తుంది. మన వయస్సు, దృక్పథం ఏదైనప్పటికీ ఒకరి కొరకు ఒకరము అవసరం. కాబట్టి మనము ఏ తరానికి చెందిన వారమైనా ఒకరి నుండి ఒకరము నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ఇటు ఆలోచనలు కూడా దేవుని ఘనపరచడమేనని జ్ఞాపకము చేసుకోవాలండి. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.